కాదు. ఒకసారి కొంచెం ఇంకొంచెం క్లారిటీ చెప్పాలి. చెప్పు. స్పష్టంగా ఉండాలది. ఆ! హ్మ్. 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 తర్వాత వాళ్ళు మరలా పాపం అది దాన్ని కలపాలి కనెక్షను. ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారి మీద కోపగించి వారిని శత్రువులకు అప్పచెప్తాడు. మొట్టమొదటగా అప్పచెప్పిన శత్రువు ఎవరు? ఆ! ఈయన ఏ రాజు? ఆరామన హారాయిము రాజు అయినటువంటి కూషాన్రిని షతాయిము అనేటువంటి రాజుకి అప్పచెప్పాడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజల్ని. ఆయన వారు 8 సంవత్సరాలు ఇశ్రాయేలుని హింస పెట్టారు. లేక శ్రమ పెట్టారు, బాధ పెట్టారు. అప్పుడు వాళ్ళు సహించలేక దేవుడికి మొర్రపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి కాలేబు తమ్ముడైనటువంటి కనజు కుమారుడైన ఒత్తిని ఏలినటువంటి వ్యక్తిని న్యాయాధిపతిగా ఏర్పాటు చేసి అతని మీద దేవుని తన ఆత్మ నుంచి ఆయన యుద్ధాలు చేయించి ఆ శత్రువుని ఓడించి ఇశ్రాయేలు ప్రజలకి నెమ్మదినిస్తాడు. 40 సంవత్సరాలు వాళ్ళు ప్రశాంతంగా జీవితాన్ని గడిపారు. ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి పాపం చేస్తారు. అప్పుడు దేవుడు మరలా ఇంకొక శత్రువుని రేపుతాడు. ఇంకొకరికి అప్పచెబుతాడు ఎగ్లోను. అప్పుడు మరలా వాళ్ళు హింస పెట్టడం, వీళ్ళు ప్రార్థన చేయటం, ఇంకో న్యాయం పుట్టించడం. ఇది చదువుకున్న చరిత్ర. పోయిన వారం నేర్చుకున్నాం. ఈరోజు ఆ మొట్టమొదటి న్యాయాధిపతి గురించి కొన్ని విషయాలు ఆలోచిద్దామండి. మొట్టమొదటి న్యాయాధిపతి గురించి. ఈ న్యాయాధిపతులకు మరొక పేరుంది. రక్షకులు అనేవాళ్ళు. న్యాయాధిపతి మరొక పేరు రక్షకులు అనేవాళ్ళు. ఇందులో ఏబీసీ అని 3 పాయింట్లు నేను రాస్తాను ఈ పాఠం. మొట్టమొదటిగా ఏ పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలీయులు పాపము చేయుట. ఇశ్రాయేలీయులు పాపము చేయుట. ఏంటి వీళ్ళు చేసిన పాపం ఇక్కడ సందర్భంలో? ఇశ్రాయేలు చేసిన పాపం ఏమిటండి? అది జనరల్ పదం. ఇక్కడ స్పెసిఫిక్ చెప్పాలి కదా. ఆ దేవతల కంటే ముందు వాళ్ళు చేసిన మిస్టేక్ చెప్పట్లా. అన్ని జనులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. అది. ఆ తర్వాత వాళ్ళ రూట్లో వీళ్ళు కూడా పోయి విగ్రహారం చేశారు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులను పరిశోధించాడు. మీరు జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 3వ అధ్యాయం చూస్తున్నాం మనం. న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయం మీరు గమనిస్తే ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకును కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటిని చూడని వారందరిని శోధించి ఇశ్రాయేలీయులు తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రం చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. యెహోవా ఉండనిచ్చాడనండి. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. శత్రువులందరూ నేను పారదోలుతాను మీ దగ్గర లేకున్నాడు. కానీ అందరిని పారదోలదండి. కొంతమందిని ఉండనిచ్చాడు. ఎందుకు ఉండనిచ్చాడు? అక్కడ 2 కారణాలు ఉన్నాయి. శత్రువులను తెలుసు కదా, వాళ్ళు విరోధులు కదా. దేవుడు తన ప్రజలతో పాటు వాళ్ళు ఎందుకు ఉండొచ్చు అక్కడ? అక్కడ చూసి చెప్పండి ఒక కారణం. ఎందుకంటే పూర్వము ఆ యుద్ధములు ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు. మోషే నాయకత్వం తర్వాత యెహోషువ నాయకత్వం వచ్చినటువంటి ప్రజలకి ఆ తరం వాళ్ళందరూ అంతకుముందు చనిపోయారు. ఇప్పుడు కొత్త తరం వచ్చారు. వీళ్ళకి యుద్ధం చేయడం తెలీదు. మరి వీళ్ళకి యుద్ధం ఎవరు నేర్పాలా? ఆ యుద్ధం చేయటం నేర్పడానికి కొంతమంది శత్రువుల్ని విరోధులు అక్కడ ఉంచాడు దేవుడు. ఒకటి. ఇంకో కారణం చూడండి. రెండో కారణం ఏంటంటే ఫిలిష్తీయులు 5 సర్దారులు జనములను కనానీయులందరూ సిదోనీయులు
బయల్హెర్మోను మొదలుకొని హమాతుకు పో మార్గం వరకు లెబానోను కొండలు నివసించు హివ్వీలను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ పేర్లు కొంచెం కనిపించుకోండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పాటు కొంతమందిని ఉండనిచ్చాడంటండి. అందరిని ఎల్లగొట్ల. ఎందుకు అంటే 2 కారణాలు. ఒకటి, ఈ కొత్త జనాలకి యుద్ధం చేయడం రాదు. వీళ్ళకి యుద్ధం నేర్పాలి. 2, మోషే చనిపోయిన తర్వాత, యెహోవా చనిపోయిన తర్వాత ఆ పితరులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా ఇప్పుడు తరం ఉంటారో ఉండరో చూద్దాం. వాళ్ళని పరిశోధించడానికని చెప్పాడండి. చూడండి 4వ వచనం చివరిలో, మోషే తర్వాత తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. అదండి దేవుడు ఇశ్రాయేలీయులను పరిశోధించెను. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఏమని పరిశోధించాడు? మోషే చనిపోయిన తర్వాత మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞల్లో ఇప్పుడు వీళ్ళు పాటిస్తారా పాటించరా చూద్దాం అని పరిశోధించడానికి ఎవరు ఉన్నిచ్చాడు? అన్ని జాతుల వాళ్ళు కొంతమంది ఉన్నిచ్చాడు. ఇప్పుడు ఈ పరిశోధనలో ఇశ్రాయేలు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? జాగ్రత్త గమనించాలి. ఫెయిల్ అయ్యారండి. ఎలాగ ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు అన్యులతో వియ్యమందుడు ద్వారా ఫెయిల్ అయ్యారు. ఇశ్రాయేలీలు అన్యులతో వియ్యమందిరి. అన్ని జనులతో 1000 మంది వద్దని చెప్పాడు. ఇప్పుడు అసలు వాళ్ళు అక్కడ లేరనుకో, అప్పుడు పెళ్లి చేసుకోకపోవటం గొప్ప సంగత మామూలు సంగత? ఏదైనా తోటలో ఆ వృక్షం లేకుండా ఉండి తినొద్దంటే మేము తినలేదండి, అది గొప్ప అండి? ఆ వృక్షం లేదు కాబట్టి నువ్వు తినలా, ఉంటే తినడమేగా, అది సంగతి. ఇప్పుడు అన్ని జనంలో స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు, అన్యులతో వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు. ఆడ ఊరు అన్ని లేకపోతే అమ్మా అందన ద్రాక్షగలు పుల్లని అందంటారు నక్క. అందలేదు కాబట్టి పుల్ల మింగేసేదే. అందకపోయేసరికి అవి నేను తినను పుల్లని చెప్పిందంట. అక్కడ ఎవరు లేరు కాబట్టి చూసావా మేము ఎవరిని చేసుకోవాలి అని అనొద్దు. అక్కడ ఉండాలి, వాళ్ళు అన్నిలు ఉంటారు మీ మధ్య, కానీ మీరు పెళ్లి చేసుకోవద్దు. అదనమాట అండి. బయట ఏ ప్రోగ్రాం లేదు, ఫంక్షన్ లేదు, క్లాస్కి వచ్చాం. విచిత్రం, ఆశ్చర్యమా? లేదంటే ఏదైనా ఉన్నా సరే క్లాస్కి రావడం ఆశ్చర్యమా? శ్రావణ ఉంటుంది, శ్రావణి. అక్కడ ఏం ఫ్రీగా ఉన్నాం కాబట్టి పెద్దలు వచ్చాం, అది పెద్ద ఆశ్చర్యం అంటారా? కొన్ని పనులు మానుకొని అవసరమైతే కొన్ని ఇబ్బందులు పడి సాహసం చేసి వచ్చాం. ఏది మంచిదమ్మా? అదండి. ఇప్పుడు ఒక పని కొరకు ఇలా ఈరోజు ఎలాగో ఫ్రీయే కాబట్టి ప్రార్థనకి వెళ్దాం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు. ఖాళీ కూడా ఎవరైనా వస్తారు. కానీ ఇంకేదైనా ముఖ్యమైన పని ఉన్నా సరే దేవుని పని కొరకు, వాక్యం కొరకు, ప్రార్థన కొరకు ఆ పని కొంచెం పక్కన పెట్టుకొని రావడం గొప్ప సంగతి అండి. అన్ని స్త్రీలు ఉంటారు పక్కనే, వాళ్ళు అందంగా ఉంటారు, తెల్లంగా ఉంటారు, కట్నం బానుతారు, అన్నీ బాగుంటాయి, అయినా వాళ్ళు ముట్టుకోవద్దు. దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు మేము వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని. వాళ్ళ బంధువులు అయినా ముట్టుకోకూడదు, అన్న కూతురు ముట్టుకోకూడదు, చెల్లెలు కొడుకు ముట్టుకోకూడదు. ఈరోజు మనకి ఎన్ని ఎక్కువైపోయినాయి కదండి. ఏది స్టైల్ వచ్చింది ఈరోజు? రాలేదా? రాలేదు. రాత్రి అడిగితే అబ్బాయి పేరు వంశీ అంట. బాబు ఏంటయ్యా ప్రార్థన పోతామంటే పోనన్నాడు. నువ్వు ప్రార్థన ఏమై పోద్ది కాబట్టి సరే ఇంకా బాప్తిసం పొందలేదు. తల్లిదండ్రులకు అవగాహన లేదు. వివాహం కంటే బాప్తిసం ముఖ్యం. ఆ తర్వాత
వివాహం చేసే ముందు విశ్వాసకి ఒకటి చేయటం మరీ ముఖ్యం. తర్వాత పడే పాటలకి మనకు సంబంధం లేదు. తల్లిదండ్రులు అవిశ్వాసులు బిడ్డలు ఏమిస్తారు? విశ్వాసం ఇస్తారు. దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు వాళ్ళకి. ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యారండి వాళ్ళు. మనకు కూడా దేవుడు చిన్న చిన్న పరీక్ష పెట్టి గుర్తుపెట్టుకోండి. అక్కడే మనం తేలిపోయేది. అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు పెట్టిన శోధనేమో, ఇది పరీక్ష ఏమో, ఇక్కడ నెగ్గాలి మనం. అంత మాత్రం కాదు. ఎప్పుడైతే అన్ని స్త్రీలతో 1000 మందుకున్నారో, సంబంధాలు కలుపుకున్నారో, ఇప్పుడు ఏం చేశారంటే తమ దేవుడైన యెహోవాను మరిచిరి. కూడా చూద్దాం మీరు ఒకసారి అక్కడ. తమ దేవుడైన యెహోవాను మరిచిరి. ఎందుకు మరిచుంటారండి? ఎందుకు మరిచుంటారు? దేవతల తర్వాత ముందు మర్చిపోయారు దేవుణ్ణి. ఎందుకు మర్చిపోయి ఉంటారు? వాళ్ళ అలవాట్లు వచ్చినాయి వీళ్ళకి కూడా. వాళ్ళ పద్ధతులు వచ్చినాయి. ఇప్పుడు ఒక విశ్వాసురాలు విగ్రహారాధన కుటుంబానికి ఏం చేస్తాయి? ఆమె కూడా నెత్తిన పెట్టుకున్నది కుండ. మరి అంతే. ఇప్పుడు ఆమె కూడా పొంగల్ పెట్టి తిరుగుతుంది గుడి చుట్టూరు. ఎందుకంటే ఆ కుటుంబాలు అంటారు కదా. ఇక్కడ అప్పుడు ఆటోమేటిక్ దేవుడిని మర్చిపోతారండి వాళ్ళు. ఈ విశ్వాసులు అవిశ్వాసులు పెళ్లి చేసుకున్నారు, దేవుడిని మర్చిపోయారండి. అంత మాత్రం కాదు, ఇంకో పని చేశారు చూడండి మళ్ళీ. బయలుదేవతా స్తంభాలు పూజించారు. బయలుదేవతా స్తంభాలు పూజించారు. బయలుదేవతా స్తంభములు పూజించిరి. ఎందుకు పూజించుంటారండి? ఎందుకు పూజించుంటారు? భార్య పొడిచి ఉండదు పక్కన. నమస్కారం చేస్తే చేయవా పొడిచింది అనమాట అండి. ఇక భార్య పొడి తట్టుకోలేక భర్త కూడా విగ్రహారాధన చేశాడు. సొలొమోను సైతం తప్పించుకోలేకపోయాడు. సొలొమోను ప్రపంచంలో మహాజ్ఞాని ఆయన. జ్ఞానన ఆయన ఎక్కడెక్కడ జ్ఞానన మహాజ్ఞాని. అంతటి జ్ఞానవంతులు ఎవరు లేరు అంతకుముందు, ఆ తర్వాత కూడా లేరు. అంతటి మహాజ్ఞాని సైతం కొంతమంది విగ్రహారాధికులు అన్ని స్త్రీలు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ మాట కాదనిలేక వాళ్ళు బాధపడుతుందని చెప్పేసి వాళ్ళ కొరకు ఈ సొలొమోను కూడా విగ్రహారాధన చేసినట్టు మనం చరిత్ర చూస్తున్నాం. అంటే భార్యల మాట విని భార్యల కోసం అలాంటి వాళ్ళే మిస్టేక్ చేశారండి. అటువంటి సామాన్య ప్రజలని చెప్పండి. అందుకే మనం జాగ్రత్తగా పెళ్ళిళ్ళప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అది పెళ్లి చేయడం మనం అడవుడు అనుకుంటాం కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడే మనం రాంగ్ స్టెప్ వేయకుండా. బయలుదేవత స్తంభములు పూజించారు. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా. అందును గూర్చి ఇశ్రాయేలీల మీద యెహోవా కోపము మండెను. ఇశ్రాయేలు మీద యెహోవా కోపం మండెను. దేవుడు కోపం వచ్చిందండి. అందును గూర్చి అమ్మ ఎందును గూర్చి జనం అర్థమైనా? జనం చెప్పగలవా? అందును గూర్చి దేవుడు కోపం వచ్చిందంట. ఎందును గూర్చి సరళ చెప్పగలమ్మా? ఎందుకు దేవుడికి కోపం వచ్చింది ఇక్కడ? అర్థం కాల, వినపల్లా. దేవుని మర్చిపోయారు. మర్చిపోయేది కోపం వద్దా? మొట్టమొదటిగా అసలు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఒకటి. దేవుని మర్చిపోయారు, విగ్రహారం చేశారు. ఇన్ని విషయాలు చేస్తే దేవుడు కోపం రాదా? అందును బట్టి దేవునికి కోపం వచ్చింది. వారి మీద మండింది, బాగా కోపం వచ్చిందని. ఆ కోపం వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు తీర్పు తీర్చాడండి. దేవుడు ఇశ్రాయేలుకు తీర్పు తీర్చుట. తీర్పు అంటే శిక్ష వేయటం. దేవుడు ఇశ్రాయేలుకు అంటే ఇశ్రాయేలు అర్థం అనమాట అండి, తీర్పు తీర్చుట. ఇక్కడ చెప్పండి, దేవుడు ఇశ్రాయేలుకి ఏం తీర్పు తీర్చాడు? పురుషులు చెప్పండి ఎవరైనా ఒకళ్ళు.
ఎవరైనా చెప్తారా పురుషులు? ఇక్కడ ఈ సబ్జెక్ట్ గురించి మనం ఆలోచించండి. బైబిల్ అంతా వద్దు. ఇక్కడ సబ్జెక్ట్‌లో సామెతల గ్రంథంలో వాళ్ళ పాపానికి, వాళ్ళ చేసిన తప్పుకి దేవుడు శిక్ష ఇచ్చాడు. ఒక శిక్ష. ఏంటా శిక్ష? అర్థం కాలేదు కదా! శత్రువుకి అప్పచెప్పాడు. ఆ శత్రువు ఎవరు? ఆరామ్న హారాయిము రాజైన కుషన్ర నిషాతాయిము చేతికి అప్పగించెను. అదండి. దేవుడు చేసిన శిక్ష ఏంటంటే, వారి తీర్పు ఏంటంటే, ఆరామ్న హారాయిము రాజైన కూషన్రి శాతాయిము కూషన్రి శాతాయిము చేతికి అప్పగించెను ఇశ్రాయేలీయుల్ని. శత్రువులు ఊరుకుంటారు ఇప్పుడు. దేవుడు దేవుడు తెలియకుండా ఎవరు రాలేరు దేవుని ప్రజల మీదకి. దేవుడే వారిని అప్పచెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారు ఇప్పుడు. 8 సంవత్సరాలు బాగా వాళ్ళు హింస పెట్టారంటండి. శత్రురాజు వారిని 8 సంవత్సరాలు హింస పెట్టింది. శత్రువులు ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరములు బాధ పెట్టిరి. అప్పుడు సామాన్యంగా కష్టాలు బాధల్లో మనిషి ఏం చేస్తాడు? దేవుని మొరపెడతాడు. అన్ని బాగుంటే ఏం చేస్తాడు? మర్చిపోతాడండి. ఇప్పుడు జరిగింది ఇదే ఇక్కడ అసలు. ఇది ఆ రోజైనా ఈ రోజు కూడా ఇట్నే జరిగిద్దా? మన విషయంలో కూడా అన్ని సానుకూలంగా ప్రశాంతంగా ఉండి మనం దేవుడిని గుర్తుపెట్టుకుంటామా? ఏదైనా ఇబ్బంది దేవుని గుర్తుపెట్టుకుంటామా? ఇక్కడ గట్టి చెప్పు. మరి ఇప్పుడు దేవుని గుర్తుపెట్టుకోవడం అప్పుడప్పుడు ఇబ్బంది అంటే మంచిదేమో, అంతేనా? అందుకే కొన్నిసార్లు మనకు చిన్న చిన్న శ్రమలు శోధన వచ్చిన కారణం అదే. అవి వచ్చినప్పుడన్నా కనీసం దేవుని గుర్తుపెట్టుకుంటాం. బిజీగా ఉండిపోతున్నాం మనం. కొంచెం దేవుని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు దేవునికి మొర్ర పెట్టారంటండి. వేడుకున్నారు, ప్రార్థన చేశారు దేవునికి. అప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఎప్పుడు? ఏమండి? బాధలు వచ్చినప్పుడు. అదండి. అప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి, అంటే ప్రార్థన చేసిరి. దీన్ని బట్టి మనకు కూడా నీతి ఏమిటంటే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఎవరినో తిట్టుకోవడం, ఎవరి మీద పడటం కాదు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి సహాయం కొరకు వేడుకుంటే దేవుడు కనికరిస్తాడు, సహాయం చేస్తాడు. అప్పుడు యెహోవా ప్రార్థన ఆలకించేవాడండి. ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. యెహోవా కాలేబు తమ్ముడైన యెహోవా కాలేబు తమ్ముడైన ఏం పేరు ఆయన పేరు? కాలేబు తమ్ముడి పేరు కుపార్తె గారు. కాలేబు తమ్ముడి పేరు కాలేబు తమ్ముడి పేరు కనజు. కనజు కుమారుడైన కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నియేలును ఒత్నియేలును రక్షకునిగా నియమించెను. ఒత్నియేలును రక్షకునిగా నియమించెను. రక్షకునిగా నియమించెను. కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఒత్నియేలును దేవుడు రక్షకుగా నియమించాడు. ఇప్పుడు ప్రశ్న, 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి. కాలేబు ఎవరు? కాలేబు గురించి కొంచెం సమాచారం తెలుసుకుందాం.
మా స్త్రీలు చెప్పండి, ఎవరు కాలేబు ఎవరు? కాలేబు ఎవరు మాకు అంటారా? ఇంకా చెప్పు, కాలేబు గురించి నీకేం తెలుసు చెప్పు. ఎవరు కాలేబు అసలు? ఆ సంగతి ఏంటి? ఆయన గురించి ఏమన్నా ఇది సమాచారం ఉందా? ఎవరు కాలేబు? ఉపరత్న గారు, కాలేబు ఎవరు? ఆయన గురించి కొంచెం ఏదైనా విషయం. ఓకే. అంతే. అది కాదేశు బర్నేల ప్రాంతం వచ్చినప్పుడు మోషే 12 మంది ఏగుల వారు పంపిస్తారు కదా! 12 మందిని. ఆ 12 మందిలో వీళ్ళకిద్దరు. ఆ ఇద్దరిలో ఒకరు కాలేబు. ఇంకొకరు యెహోషువ. 12 మందిలో ఎంతమంది చెడ్డ సమాచారం ఇచ్చారు? ఎంతమంది మంచి సమాచారం ఇచ్చారమ్మా? అమ్మా, ఆ మంచి సమాచారం ఇచ్చిన ఇద్దరిలో ఒక అతను కాలేబే. అదండి. అది చిన్న విషయం కాదండి. లక్షల మంది సైన్యం వాళ్ళు తెల్లార్లు ఏడ్చారట ఆ మాట విని. అంటే ప్రజలను భయపెట్టినోళ్ళు. అయ్యో బాబోయ్! అసలు వాళ్ళు ఉన్నత దేహులు. వాళ్ళ కంటికి మేము మిడతల్లాగా ఉన్నాం. అసలు మనం గెలవలేము. యుద్ధం చేయలేము. సామాన్య పని కాదు. ఎనికిపోదాం పాండి. అసలు మనం పోలేమన్నారండి. కానీ కాలేబు, యెహోషువ ప్రజలను ధైర్యపరిచారండి. మీరేమి ఏడవద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మనతో ఉన్నాడు. మనం వాళ్ళు గెలుస్తాం. మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మీరేం కంగారు పడొద్దు అని ప్రజలందరూ నిమ్మలపరిచి, ధైర్యపరిచారు. మీ మాటలుగా అని చెప్పేసి ప్రజలు 2 గ్రూపులయ్యారండి. ఎక్కువ మంది ఆ 10 మంది మాటే నమ్మారు. సరిగ్గా ఎప్పుడైనా సరే, అప్పుడే కాదు, ఎప్పుడైనా సరే, ఎక్కువ మంది చెప్పిన మాటని జనం వింటారా? తక్కువ మంది చెప్పిన మాట జనం వింటారా? జనం గురించి నేను మాట్లాడుతుంది. జనం గురించే. జనం, లోకం ఎక్కువ మంది చెప్పుకుంటే ఏదైనా విషయాన్ని దాన్ని నమ్ముతారండి. ఒక హోటల్ కాడ గాని, ఒక ఎక్కడైనా చూడండి, జనం ఎక్కువుంటే అందరూ అడగపోతారండి. ఎందుకని అంతమంది ఎందుకున్నారని చెప్పేసి. ఇంకో షాపు తక్కువ ఉంటారు. అక్కడికి పోరండి. మరి అయి ఎలా ఉంటాయనేది ముందు తర్వాత సంగతి. ఈ జనాన్ని బట్టి కొంతమంది వెళ్తుంటారండి. మీరు గమనించారా? అందుకనే వాళ్ళు గూడా ఈ కొన్ని సార్లు ఏవుతుందంటే, ఈ చిన్న చిన్న మ్యాజిక్‌లు చేస్తారు వాళ్ళు గూడా. వ్యాపారస్తులు గూడా. ఇప్పుడు ప్రజలు గూడా సామాన్యంగా ఎక్కువ మంది చెప్పిన మాట వింటున్నారా? తక్కువ మంది చెప్పిన మాట వింటున్నారా? ఆలోచన చేయండి. క్రీస్తు సంఘం గురించి ఎక్కువ మంది చదువుతున్నారా? ఏ సంఘాన్ని పర్లేదని ఎక్కువ మంది చదువుతున్నారా? ఆ! ఎక్కువ మంది ఏ సంఘాన్ని పర్వాలేదండి. సంఘంలో ఏముందండి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. అంతేగాని ఏదైనా పర్లేదని ఎక్కువున్నారు ఇప్పుడు. ఏదైనా ఏదైనా ఒకటి కాదయ్యా, క్రీస్తు సంఘం ఒక్కటే, అది సత్యం అని చెప్పేవాళ్ళు కొద్దిమంది ఉన్నారండి. జనం ఎవరి మాట వింటున్నారండి. అదండి. ఇశ్రాయేల్ ప్రజలు నశించిపోవడం గల కారణాల్లో ఒక కారణం తెలుసండి? ఆ చెడ్డ సమాచారం విని, ఏడ్చి దేవుని మీద, నాయకుల మీద తిరుగుబాటు చేశారండి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మొండికి పడి, ధైర్యంగా నిలబడి వీళ్ళిద్దరూ, ఎవరో కాలేబు, యెహోషువ సత్యం నిలబడారండి. పోరాటం చేశారండి. అప్పుడు కొద్దిమంది వీళ్ళని వెంబడించారు. వాళ్ళు సేవ్ అయ్యారు. ఎవరైతే వీళ్ళ మాట వినలేదో వాళ్ళు, మీరు ఎట్ట నమ్మలేదు కాబట్టి మీరు కనాలి వెళ్ళరు. మరి ఎలాగంటే సార్ మేము వస్తాం. వస్తారా? సరే రండి. ఈలోపు తిరగండి ఈలోపు. ఈలోపు తిరగండి మొత్తం రాలిపోయారండి. వద్దంటే ఆగుతారా? ఆగరు. అందుకోసం కొంచెం టైం పెట్టారనమాట అండి. ఈ టైంలో సన్నగా రోగాలు రొప్పులు వచ్చో, లేదంటే ఏదో తేలిగొచ్చో, పాముకొచ్చి సన్నగా అందరూ జారిపోయారండి. వాళ్ళు జారిపోవాలని చెప్పేసి, వాళ్ళు ఆగిపోవాలని చెప్పి కావాలని దేవుడు వాళ్ళని అక్కడక్కడ తిప్పాడండి. అక్కడక్కడ తిప్పాడండి. ఎవరైతే నమ్మలేదో ఆ నమ్మనోళ్ళందరూ ఆగిపోయారండి అక్కడే ఇక. ఆ నమ్మినోళ్ళు కొద్దిమంది వాళ్ళు చేరారండి. వాళ్ళలో ఇద్దరు, ఇద్దరు ఆ ఇద్దరిలో ఒకరు ఇక్కడున్నాడు ఇక్కడ. కాలేబు. ఆయన కాలేబు. ఆ కాలేబు యొక్క తమ్ముడు ఒకాయన ఉన్నాడు. కనజు. ఆ కనజు యొక్క కొడుకే ఈ ఒత్నియేలు. ఇప్పుడు
ఒత్నియేలు గురించి కొన్ని విషయాలు చూద్దాం. మూడో పాయింట్, చివరి పాయింట్. ఒత్నియేలును గూర్చి. సి పాయింట్. ఒత్నియేలును గూర్చి. మొట్టమొదటిగా ఒత్నియేలు అను మాటకు ఏ పేరైనా మనం ముందు మాటకు అర్థం తెలుసుకోవాలి మంచిది. అనే మాటకు అర్థం ఏంటండి? దేవుని సింహం అంటండి. దేవుని సింహము అని అర్థం. ఒత్నియేలు అను మాటకు దేవుని సింహం అని అర్థం అంటండి. ఒత్నియేలు గురించి కొద్ది మాటలోనే ఎక్కువ సమాచారం ఉంది, నీతి ఉందండి మనం గమనిస్తే. 2, ఒత్నియేలు గురించి ఇంకో మాట చెప్పండి ఏదైనా. ఒత్నియేలు గురించి అక్కడ చదివని చెప్పండి, బైబిల్లో ఉంది. 3వ అధ్యాయం మీరు చూస్తే దొరుకుద్ది. న్యాయపరి గ్రంథంలో. ఇంకేదన్నా బోర్డు మీద కూడా మీరు చూసి చెప్పొచ్చు ఎవరైనా టాలెంట్ ఉంటే. అబ్రా అది చెప్పింది. ఇదే ఒక పాయింట్ రాసుకోవచ్చు. మొట్టమొదటి న్యాయాధిపతి అంటే మొదటి న్యాయాధిపతి. మొట్టమొదటి అందాం. మొట్టమొదటి న్యాయాధిపతి. మొదటి న్యాయాధిపతి జరగదు కదా, మిగతా ఉన్నారుగా. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. మన జీవితాల్లో, ఒక్కరి జీవితాల్లో ఏమన్నా ప్రత్యేకమైన దినాలు ఉంటాయా, ప్రత్యేక సంఘటనలు ఉంటాయండి. ఆ మొట్టమొదటి అనేది కొద్ది ప్రత్యేకత ఉంటుందండి. మొట్టమొదటి కుమారుడని, జ్యేష్ఠ కుమారుడు, మొట్టమొదటి కుమారుడు నేను, మొట్టమొదటి పండిన పంట అని ఉంటుందమ్మా. మొట్టమొదటి కాసిన కాయని. ఇప్పుడేం లేవులే, అప్పుడెప్పుడో ఉన్నాయండి. ఇప్పుడేమన్నాయండి, మొత్తం మన గుండా సరిపడండి. కొంతమంది అయితే మొట్టమొదటి పెట్టి కోడిగుడ్డు కూడా మందిని తెచ్చేవాళ్ళు తెలుసా మీకు చాలా మంది. మొట్టమొదటి కోడిగుడ్డు కూడా, మొట్టమొదటి కాసిన కాయ మా చేలో మొట్టమొదటిగా ఈ చెట్టు వేసేవాడి, ఇదిగో కాయ కాసిందని ఆ కాయ తీసుకొచ్చి మందిరంలో ఇచ్చేవాడు. మొత్తం తీసి పక్కన ఎక్కడేసినట్టే మొత్తం మీద తీసుకుపోయింది అందరూ. ఎప్పుడు మనం నచ్చితే ఇస్తాం, తీసుకెళ్ళిస్తాం, అంతే కదాక. కనపడుతుంది ఎలాడన్నా, ఇది మొట్టమొదటి గుమ్మడికాయ కాసింది, ఇదిగో ఒక సొరకాయ కాసింది, ఇదిగో ఒక చెవులు కాసినాయి, ఇది మనం పైరు వేసాము, ఇదిగో మొట్టమొదటి జరిగింది. ఏం లేవు అవన్నీ. మొట్టమొదటి మొత్తం మనం జారబింగిన తర్వాత ఏదన్నా కొంచెం మిగిలిన తీసుకెళ్ళి దేవునికి ఇస్తున్నామండి. అసలు మొట్టమొదటి గొప్ప సంగతి అండి. మీరు మొట్టమొదటి బాప్తిసం పొందిన రోజు, మొట్టమొదటి ప్రార్థనకు వచ్చిన రోజు, అది గొప్ప సంగతి అండి మర్చిపోవాలి జీవితంలో. వివాహం అయినటువంటి తొలి రోజులు ఎలా ఉంటాయి, కుటుంబం ఏర్పడి తొలి రోజులు ఎలా ఉంటాయి, నేను పనికి వెళ్ళినటువంటి మొట్టమొదటి జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉంటాయండి. నేను మొట్టమొదటి స్కూల్కి వెళ్ళిన రోజులు ఎలా ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన మొట్టమొదటి రోజు మీకు గుర్తుందా? ఏడు గుర్తుంటే 20-30 ఏళ్ళు నీకు గుర్తుంటాయా? కొన్ని గుర్తుండాలి. అలాగ మొట్టమొదటి సంగతులు, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి జీవితంలో. మొట్టమొదటి విషయాలు, మొట్టమొదటి సంగతులు, మొట్టమొదటి సంఘం. బైబిల్లో మొట్టమొదటి సంఘం ఏదండి? అంతే, అది చిన్న విషయం కాదండి. మొట్టమొదటి న్యాయాధిపతి, మొట్టమొదటి రాజు సౌలు. అయ్యా ఒక సంఘటన పరిస్థితి మొత్తం మార్చి, అంతగా న్యాయపతి లేడు, రాజు లేడు, ఇతరులు ప్రజలు ఉన్నారు. ఒక్కసారిగా పరిస్థితి మొత్తం మారిపోయి న్యాయపతి ఏర్పడ్డాడు. సిస్టమ్ మారిపోయింది, చట్టం మారిపోయింది, పద్ధతులు మారిపోయినాయి. మొట్టమొదటి అనే విషయం చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడి నుంచి పరిస్థితులన్నీ ఈ వెనకొచ్చే న్యాయపతి, వెనకొచ్చే రాజు నేను ఫాలో అవుతుంటారు అనమాట. కాబట్టి మొదటి సంఘటన ఎప్పుడు మర్చిపోకూడదు జీవితంలో. మొదటి సంఘటన ఇశ్రాయేలుకు మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. దేవుని సింహం అని అర్థం ఉందండి దీనికి.
ఇది ఏ గోత్రం అండి? ఈయన గోత్రం ఐడియా ఉందా? యోధా గోత్రం అంటండి. యోధా గోత్రం. యోధా గోత్రంకి ఏమన్నా కొమ్ములు వచ్చినాయా? ఏమన్నా స్పెషల్ ఉందండి ఏమన్నా? మరి మొత్తం గోత్రాలు ఎన్ని? 12. వెరీ గుడ్. యోధా గోత్రం ప్రత్యేకత ఏంటి? ఉందా? కొంచెం ఆలోచన చేయండి. యోధా గోత్రం గురించి ప్రత్యేకత ఉందండి. అమ్మ ఏమైనా చెప్పగలరా? యోధా గోత్రం స్పెషల్. యోధా గోత్రం ఒకసారి ఆలోచించండి అలాగా యోధా గోత్రం గురించి. తండ్రి తండ్రి ఎవరండి? ఒత్నియేలు తండ్రి. తండ్రి కాలేబు తమ్ముడైన కనజు. ఈ కనజు అంటే అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి మనం? కాలేబు అందరూ తెలిసింది, కనజు చాలా మంది తెలియదు. ఎవరు కనజు? కనజు ఎవరు? కాలేబు తమ్ముడు. అలాగనా? అంటే ఒక వ్యక్తిని బట్టి మరొక వ్యక్తిని గుర్తింపు వచ్చిందంటే అతను గొప్పవాడైతేనే కాదు. ఆలోచన చేయండి. అది ఎంత మంచి సంగతి అండి. పలానా వాళ్ళ పిల్లాడు, పలానా వాళ్ళ మనిషి అంటే ఎంత బాగుంటుందండి, ఎంత ఘనంగా ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది కనజు తెలియకపోవచ్చు, కానీ కాలేబు తెలుసు. అందుకు కనజు ఎవరో కాలేబు తమ్ముడు తెలుసు. కాలేబు తమ్ముడు ఎంత ఎంత గౌరవం వచ్చింది చూడడానికి. భార్య, ఒక్క నిమిషం అవుతాం, స్త్రీలకు అవకాశిద్దాం. ఒత్నియేలు భార్య పేరు ఎవరు? ఆ ఒత్నియేలు భార్య ఎవరు? ఆ ముందు ఆ కుర్చీలో కూర్చొని చెబుతారు. బల్ల మీద కూర్చుని అడుగుదాం ముందు. వెనక 2 వరుసల వాళ్ళు వీళ్ళు రెడీగా ఉన్నారు చెప్పడానికి. ఒత్నియేలు భార్య పేరేంటి? అసలు ఒత్నియేలు భార్య ఎవరు కూతురు అనేది తెలియాలి. ఇక్కడ బైబిల్లో ఉంది, ఆ పేరలో ఉంది. సరే పని చేద్దాం. కాలేబు పెద్ద కూతురు. వెరీ గుడ్, కాలేబు కూతురే. నేను రిఫరెన్స్ చెబుతాను, ఎవరు ముందో చూద్దాం. స్పీడ్ తీయాలి రిఫరెన్స్. యెహోషువ గ్రంథము 15:16. ఎవరు ముందో చూద్దాం. యెహోషువ గ్రంథం 15:16. అక్స. స్పీడ్గా తీయాలి బైబిల్ రిఫరెన్స్. తీసేలా మనం చెప్పేసింది. అక్స ఎవరు కూతురు? కాలేబు కూతురు. కాలేబు కూతురైన అక్స. అంతేనా? అక్సా గురించి ఏమన్నా ఒక విషయం చెప్తారా? అక్సా గురించి చెప్పా మరి. ఇంకా అదండి. అక్సా గురించి ఒక విషయం అక్కడే ఉంది, మీరు తర్వాత చదివితే యెహోషువ గ్రంథంలో ఉంటుంది అనమాట. మాట ప్రకారంగా ఇప్పుడు ఈ అక్సాకు వివాహం అయిన తర్వాత ఒకరోజు ఇంటికి వచ్చింది సందర్భం. ఏదో సందర్భం, ఇంక ఆడపిల్లకి ఇదే కూడా ఉండకూడదు. అల్లదండి ఇదండి, ఆ పప్పు డబ్బా అండి, ఈ డబ్బరా తీసుకుపోయానా, చింతకాయ పది తీసుకెళ్ళానా, ఎలా ఉంటాయండి ఆడపిల్లలకి. ఏమట్నే సేవడిందండి వాళ్ళ నాన్న కూడా. ఆల్రెడీ వాళ్ళ నాన్న కొన్ని బహుమానులు ఇచ్చాడు, కొన్ని దీవెనలు, కొంత పొలం ఇచ్చాడండి. ఏం మళ్ళీ అడిగిందంటండి, అలా పొలం కూడా ఈయన అడిగిందంటండి. ఎక్కడా అడిగింది వాళ్ళ నాన్నని. ఇచ్చాడా? ఇచ్చాడండి. దాంతోపాటు ఆ మెరకపాలు కూడా ఇచ్చాడంట. సరే అది కూడా తీసుకో, ఆ కొంచెం ఎందుకు అది కూడా తీసుకొని ఇచ్చాడండి. అంటే కొంతమంది ఆడపిల్లలేమో ఇటు నుంచి తీసుకుపోతారు, కొంతమంది ఆడపిల్లలేమో సామాన్యంగా ఊరికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు సంచి ఖాళీ కూడా ఎప్పుడు నిండి కూడా చెప్పండి. ఆడపిల్ల చెప్పండి, సంచి బిర్రుగా ఎప్పుడు ఉంటుంది, ఖాళీగా ఎప్పుడు ఉంటుందమ్మా? మరేమ్మా మీకేం చదివిన ఆడపిల్ల అడుగుతుంది, నేను లేడీస్ని అడుగు చూద్దాం. వాళ్ళు యథార్థం చెబుతారు. ఇప్పుడు ఖాళీ సంచి ఎప్పుడు ఉంటుంది, సంచి బిర్రుగా ఎప్పుడు ఉంటుంది? మార్చమక్క. ఎటుపడేటప్పుడు అమ్మగారింటి కాడ నుంచి ఖాళీగా ఉంటుందా? అమ్మ కరెక్టే, అంతేనా? అమ్మ చెప్పింది, నారా చెప్పింది. అత్తగారింటి కాడ నుంచి అమ్మగారింటి పోయేటప్పుడు ఖాళీ సంచి పోతారు, వచ్చేటప్పుడు నిండు సంచి.
అంటే తప్పని అంటలేదు కానీ అది ఎందుకు అదొక ప్రేమ. ఎంత ఎంత ఇచ్చినా సరే ఇంకేదో ఉంటే బాగుండు అనిపిస్తా ఉంటది కదండీ! మీరు ఎంతన్నా ఇయ్యండి. ఇప్పుడు వాస్తవానికి పేరుకేమో ఆస్తంతా మగపిల్లలకే అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఆడపిల్లలకి ఎన్ని సార్లు వచ్చినప్పుడల్లా చీర అంటండ్రి, జాకెట్ అండ్రి, చింతకాయ పచ్చడి అండ్రి, మిరగాయ పండు మిరగ అండ్రి, మామిడికాయ టమాటా అండ్రి, ఇదేదో దుప్పటి కొద్ది బాగుంది మెరుడుకు లేదంటండ్రి. ఏదన్నా ఎవరైనా చనిపోతేనే వారు మీ అల్లుడికి లుంగీలు లేవంటండ్రి, మీ మనవడికేమో చొక్కాలు అంటండ్రి, పుట్టినరోజు వచ్చినప్పుడు గుడ్లు అందరు గుడ్లు తీసుకోవాల్సిందే. ఎవరుంటే పెళ్ళేది ఇలాంటి అందరు గుడ్లు తీసుకోవాలా. పేరుకేమో మాకేమి ఇచ్చారమ్మా మా అమ్మ నాన్న అంటారు కదండి. కానీ ఎన్నిసార్లు ఇప్పుడు ఈ అక్సా కూడా చూడండి, పెళ్లి అయిపోయింది కదండి, భర్తకి వెళ్ళిపోయింది అయిపోయింది. ఇప్పుడు వచ్చి అడిగింది వాళ్ళ నాన్న పొలం అడిగింది అంటాను. అయినా సరే ఇచ్చేసాడండి ఆయన. ఆమె గురించి ఆ చిన్న విషయం ఉందండి. ఆ పేరు అక్సా, గుర్తుపెట్టుకోండి. కాలేబు కూతురైన అక్సా. ఈయన ఈయటానికి కారణం ఉందండి. కాలేబు ఒత్తిడికి తన కూతురు ఇవ్వడానికి కారణం ఒకటి ఉంది. ఎవరిని గుర్తుందా? ఏం కారణం? పూర్వకాలం పిల్లనివ్వాలంటే ఒక పరీక్ష పెట్టేవాళ్ళు. ఎవరి దగ్గర పెద్దవాళ్ళు చెప్తారు. పాడేనా? ఇప్పుడు చెప్పు, నీకు నీ వంతు వచ్చింది. పూర్వకాలం అమ్మాయిని ఇవ్వాలంటే ఆడపిల్ల ఒక మనిషికి ఏం చూసేవాళ్ళు, ఏం చూసి ఇచ్చేవాళ్ళు అది చెప్పాలి. ఇప్పుడు అలా కాదు, ఒక ఒక జనరల్గా ఉంది. ఏదైనా ఒకటి చెప్పాలి నాకు క్లియర్గా. ఆ పని చూసి ఇచ్చేవాళ్ళు అంటారు. అది అది చదువుతున్నాను, మర్చిపోయాను అడవుల్లో. ఇప్పుడు అచ్చుకట్టేయటం, లేక నాగలు దుంటం, ఏదో పని చెప్పేవాళ్ళంట. ఈ పని చేసి సరిగ్గా సాలుగు వస్తేనేమో ఇది గెలిచిన పిల్లలు అనుకుంటారంట. అది నేను అదే అడుగుతున్నా. మరి ఇప్పుడు దేన్ని బట్టి? అందాన్ని బట్టి కాదు, చదువు బట్టి కాదు. ఇతను బాగా పని చేస్తే బాగా బతికిస్తాడు. తెలుసా మీకు సంగతి? ఈ రోజుగా పరీక్ష పెడితే అది చాలా మంది పెళ్లిగా ఉన్నాయి అనుకుంటున్నా. మరి ఒకవేళ పనులు చేయట్లేదండి, సామర్పతులు తల్లిదండ్రులు పెట్టి కింద ఎగబడి నాకు పెళ్లి చేసి చేయవా అందుకు ఎందుకన్నావు? ఏమన్నా అర్థం ఉందండి? నువ్వు కష్టపడి సంపాదించి నీ భార్య బతికించగలవా? అప్పుడు అడుగు పెళ్లి గురించి. ఈ ఈ రూల్ పెట్టమనండి. ఇంకా ఎన్ని పెళ్ళి అది? సరిగ్గా నువ్వు ఏం సంపాదిస్తావు అబ్బాయి? నీ భార్య నువ్వు పోషిస్తావా పుట్టింటికి పంపించకుండా? కొద్దిగా జలుబు చేస్తావా, మెమ్మ ఫోన్ చేయకపోయినవా? అవునమ్మా, కొంచెం ఒళ్ళొచ్చి పడుతుంట. మీ అమ్మాయికి ఒళ్ళొచ్చి పడింది, ఇక్కడ నువ్వు చెప్పడానికి ఒళ్ళొచ్చి పడితే పోయి చూపి డాక్టర్ కాడ. ఇలాంటి లేదు మీ అమ్మాయిలు కూడా పోతారు, లేదు వాళ్ళ అమ్మ కాబట్టి అమ్మ మరి మీ అమ్మాయికి బాగాలేదంట. నువ్వేం చేస్తున్నావు? అది నా ప్రశ్న. వాళ్ళమ్మ నాన్న మీ అమ్మ నాన్న అనటం కాదు ఎల్లకాలం. పెళ్లి చేసుకునే ముందే ఏం చేయాలంటే, ఒకవేళ నా భార్యగా ఇబ్బంది వస్తే నేను ఖర్చు పెట్టుకోగల కెపాసిటీ నా దగ్గర ఉందా, సంపాదన ఉందా? ఫస్ట్ నీకు పెడతారు తిండి, తప్పదు. తల్లిదండ్రులు లేకపోతే కన్నారానికి. పెళ్ళైనాక ఇద్దరికి పెట్టాలి. ఇప్పుడు దేవుడి దగ్గర 2-3 సంవత్సరాల తర్వాత పిల్లలు పెడితే ముగ్గురికి. ఏమంటే ముసలాళ్ళు వాళ్ళు తట్టుకోవద్దండి. ఇప్పుడు ఈ రకంగా సోనపో తిరుగుతావంటే నీకు, నీ భార్యకి, నీ పిల్లలకి అన్ని వాళ్ళు చదువుతూ కూర్చుంటారా? లేదు, అది కరెక్ట్ కాదండి. నువ్వు పెళ్ళికి ముందే ఒక అండర్స్టాండ్ రావాలి. నువ్వు ఏ పని చేస్తానో తెలియాలి స్పష్టంగా. నేను ఏదేం చేస్తాను, ఏదేం చేయబాకు, ఒకటి చేయదో. మావాడు ఏ పని చేస్తాను అనొద్దు. ఖచ్చితంగా పలానా పని చేస్తారు, అంత సంపాదించగలడు, తన భార్యను పోషించగలడు, తన భార్యకి ఖర్చు పెట్టగలడు అవసరమైతే. వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెడితే అది వేరే సంగతి. మనం ముందుగానే దానిపై ఆశపడకూడదు. ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, హాస్పిటల్ తల్లిదండ్రులు చూస్తుంటారా? వాళ్ళు కూడా పోతారండి. కానీ వాళ్ళు పోయిన దాకా వాళ్ళ కోసం కాసుకోవద్దు. ఈరోజు అంతమంది పురుషులు చూడండి. ఇక్కడ ఇంకో పరీక్ష పెట్టాడు. పరీక్ష అని కాదు, అది అవసరం. ఇక్కడ కాలేబు తన కూతురు ఏం కారణం? యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం చదివి చెప్పండి. ఎవరు చదువుతున్నారు? ఈరోజు కూడా ఒక కారణం బట్టి పెళ్లి చేయండి దయచేసి. ఒక చేతితో పని అయిపోతే అనుకోబాకండి. కారణం ఎవరైనా చూస్తున్నారమ్మా? ఆడపిల్ల కదండి, భారం ఎందుకు చేస్తే ఒక ఐకిస్తే అమ్మయ్యా మా పని అయిపోయింది అందుకోసం ఇవ్వద్దు. ఒక కారణం చెప్పండి. ఏదన్నా ఎందుకు చేయాలి పెళ్ళి అనుకుంటున్నావు? పెళ్లి చేస్తే ఏ కారణం బట్టి చేస్తున్నావు? ఈ అబ్బాయి పిల్లలు ఎత్తున్నావు ఎందుకు చెప్పమని కారణం చెప్పమానండి. అదేం ప్రశ్న అంటారా? ఇప్పుడు ఈ అబ్బాయికి నువ్వు ఈ కూతురు చేయాలనుకుంటున్నావు, ఒక కారణం చెప్పు నాకు. ఏమంటే కష్టపడి పని చేయగలరండి అని చెప్పగలవా? బుద్ధిమంతుడండి అని చెప్పగలవా?
భార్యను బాగా చూసుకుంటే చెప్పగలవా? మా బంధువు అని చెప్పగలవా? ప్రార్థన పాత్రని అని చెప్పగలవా? అడగండి ఈరోజు ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు నిలబెట్టాడని ఏం ప్రయోజనం సమాజం వాళ్ళ సమాధానం చెప్పలేరు నాకు తెలుసు. చెప్పగలరమ్మా? నీ కూతురు నాకిస్తున్నావు మంచిదే. ఎందుకు ఇస్తున్నావు? ఒక కారణం చెప్పండి నాకు. ఏం చేస్తావండి కన్నాకు ఒక ఐకి ఇయ్యాలిగా అందుకిత్తన్నావా? ఎంకికి దిగులు లేదు. సామ్మ అనుకుంటుంది. హమ్మయ్య! మాకిద్దరు మగపిల్లలు కాబట్టి ఈ గొడవలు అనుకుంటుంది. అంతేనామా? మాకిద్దరు మగపిల్లలు కాబట్టి మాకు ఈ సమస్య లేదు. మీ ఇంటికొచ్చే కోడలు కూడా చూసుకోంటే అవసరాల కోసం ఆడ ఫోన్లు చేయొద్దు. ఆ! అది అది నేర్పాలి పిల్లలకి. ఏయ్! నీ భార్యకి ఏం కావాలో నువ్వు చూసుకోవాలి చెప్పండి ముందుగానే. నువ్వేం కావాలో నువ్వు చూసుకొని ఆ సంపాదన ఉంటేనే పెళ్లి చేసుకో. జాషు అంకుల్ గారైతే మంచి నేను వాడకూడదు ఆ పదం. నేను సరిపోను ఆ పదం వాడటానికి. ఆయన పెద్దాయన కాబట్టి ఆయన సరిపోద్ది ఆ మాట వాడితే. తెలుసా మీకు జాషు గారు ఏం మాట వాడతారో? ఒక రోషం వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన బూతు మాటేం కాదు. రోషం. ఎంకి గుర్తుందా నీకు? ఆ! జాషు అంకుల్ గారు ఏ ప్రసంగం అప్పుడప్పుడు ఈ భార్యాభర్తలు వచ్చినప్పుడు ఆయన ఆ ప్రశ్న ఖచ్చితంగా అడతాడండి. ఏం ప్రశ్న ఏస్తాడాయన? నువ్వు మొగోడు అంటున్నావు అంటాడు. ఒకటే మాట ఆయన. నువ్వు మొగోడివిరా నువ్వేం చేయాలండి? కష్టపడి పని చేసి నీ భార్యని బతికించుకో. నీ భార్య అవసరాలు తీర్చు. నీ భార్యకి బ్రహ్మాండం చూసుకో నువ్వు. నువ్వు మగోడని మాట వాడుతున్నావు. ఆ మాట కన్నా వాడికి రోషం వచ్చి ఏయ్! నేను మా అమ్మని అడిగేది ఉండు. నేను పనికి పోతా అని పనికి పోవాలంట అతను. ఫస్ట్ కానించి పిల్లోడు నేర్పాలంటండి. నువ్వు మగ పిల్లోడురా నువ్వు మగ పిల్లోడు అంటే నువ్వు మగోడు చెప్పడం ఎందుకు చెబుతున్నారు? నువ్వు కష్టపడి పని చేసి నీ భార్యని బతికించాలి. నీ బిడ్డలు బతికించాలి. మీ అమ్మా నాన్న కూడా బతికించాలి అవసరమైతే. వృద్ధాప్యపోయినాక. అది పిల్లోడికి గుర్తు చేయాలి మగ పిల్లోడికండి. ఆడపిల్లకి ఏం చెప్పాలమ్మా? ఆడపిల్లకేం చెప్పాలి? నువ్వు ఆడపిల్లవే అణిగిమణిగి ఉండాలి, పద్ధతిగా ఉండాలి, విధేయతగా ఉండు, బాగా పని నేర్చుకో, వంట పని నేర్చుకో. వంట చేసి పెట్టు మంచిగా, పని నేర్చుకో అని ఎవరు చెప్పాలి వాళ్ళు చెబితే ఎంత బాగుంటుందో ఆ కుటుంబం. నీకెందుకమ్మా ఏమంటున్నా ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ రాసిస్తే ఒక్కతో ఎమ్మటే ఫోన్ చేయకూడదండి. ఒక్కతో దానికి ఏం చేయాలండి? వచ్చి ఇద్దరు రాండి లేకపోతే నువ్వు కూడా అక్కడ ఉండు. అలాంటి కుటుంబాలు ఎంత బాగుంటాయో. ఇంతకు మన విషయం చెప్పండి. కాలేపు తన కూతురికి ఇవ్వడానికి పెట్టిన కండిషన్ ఏంటి? ఎవరు తీయాలి బైబిల్ ఇంతవరకు రిఫరెన్స్ చెప్పు. ఆ! కిర్యస్త పేరు ఆ పట్టణాన్ని గాని పట్టుకుంటే, దాన్ని కొల్లగొడితే, నా కూతురుని అక్షానికి పెళ్లి చేస్తాను అని చాటింపేశాడండి. ఎవరైనా సరే నాకు ఆ భాగం వచ్చింది. నా భాగం పలానా చోటు. అక్కడ శత్రువులు ఉన్నారు. వాళ్ళు గెలిసి ఆ పట్టణం గెలుచుకొని రావాలి. నాకు అప్పచెప్పాలి దాన్ని. అలాంటి వారికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా. కాలేబు అంటే అక్కడ రాయబడలేదు. కాలేబు కొంచెం పద్ధకల్లా భక్తిపడునండి. విశ్వాసేనా? కూతురు ఎలా పెంచుంటాడు? కాలేబు విశ్వాసం పెంచుంటాడండి. కాలేబు ఎలాంటి వాడు? భక్తిపరుడు, విశ్వాసి, మంచివాడు. కొన్ని లక్షల మంది పోలేకపోతే ఆయన పోయాడు కనాన దేశానికి. అలాంటి గొప్ప వ్యక్తి ఆ కాలేబు కూతురు అక్ష ఎలా పెంచుతున్నామని కూడా పెద్దగా పెంచు. అందుకని ఆ కూతురికి అంత డిమాండ్ అనమాట. ఈరోజు డిమాండ్ దేన్ని బట్టి? తెల్లంగా ఉంటే ఎక్కువ డిమాండ్ కదా. ఆ తెల్లంగా ఉంది అమ్మాయి, తెల్లంగా ఉంది, డబ్బులు బాగా తీసుకొస్తుంది, వస్తువులు తీసుకొస్తుంది, బ్యూరో తీసుకొస్తుంది, ఫ్రిడ్జ్ తీసుకొస్తుంది, అవన్నీ కొనుక్కుంటూ వస్తాయి. కానీ కొనుక్కుంటే రాంది గుణం ఒకటి ఉంది, బుద్ధి ఒకటి ఉంది. దాని గురించి ఆలోచించాలి మనం. అప్పుడు చెప్పాడు కాలేబు నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను ఆయన. గెలిచాడా? గెలిచాడండి. 6వ పాయింట్. దేబీరు పట్టణమును పట్టుకున్న శౌర్యవంతుడు. ఆ పట్టణానికి అంతకుముందు పేరు దేబీరు అంటండి. దేబీరు పట్టణాన్ని పట్టుకున్న శౌర్యవంతుడు. దేబీరు పట్టణాన్ని పట్టుకొనెను. పట్టుకున్న శౌర్యవంతుడు. శౌర్యం శౌర్యం. శౌర్యం అంటే ఏంటండి? ఆ? బలం, పరాక్రమం, రోషం కూడా దాంట్లో రోషం కలవాల. బలం చేయడానికి ఉపయోగం ఉండదు. ఆ రోషం ఉండాలి నీకు. బలం ఉండి సరిపోద్దా? మనమేంది మన ఇట్లా మనం ఇట్లా అని ఒక రోషం ఉండాలన్నమాట.
గాతువాడు ఎవరు? గొలియాతు. దిట్టంగా ఉన్న మనిషి, 6 మూలల జాండు. ప్రతిరోజు వచ్చి ఎవరు రాడు, దమ్ముండి రాడని కేకేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళేమో తత్తరబిత్తలాడుతున్నారు. అప్పుడు ఎవరికో రోషం వచ్చిందండి ఆ మాటిని. దావీదు చిన్న కుర్రోడే. ఆయన శౌర్యం ఉందండి ఆయనకి. ఎవరు మనల్ని ఏంటంటే మనం బాధపడి అనేవాడండి. బాబు ఆగరు బాబు, నీకు తెలియదు, వాడు చిన్నప్పుడు యుద్ధం చేసినాడు, మామూలు కాదు అసలు. మేము ఆలోచిస్తున్న పోదామని. మీకెందుకు, మీరు ఆగండి. నేను అడవిలో ఎలుగుబంటి చంపినోడిని, పులిని చంపినోడిని, పెద్ద లెక్కలేదు నాకు. దేవుడు నా సహాయం చేస్తాడు. సున్నతి లేని ఆ ఫిలిష్తీయుడు జీవం గల దేవుని జనాన్ని దూషిస్తున్నాడా? అక్కడ రోషం ఉందండి దావీదు. పౌరుషం, శౌర్యం ఉందండి. ఇప్పుడు ఇది ఇది రోషం వచ్చే మాట కదండి. ఎవరన్నా ఈ పట్టణాన్ని గెలిస్తే నాకు కూతురుతానంటే అర్థం ఏంటండి? అందరూ బాలేరండి, రోషంగా పోతారండి. అసలు ముందు కూతురు కోసం కాదు, ముందు ఆ మాటను. అంటే ఇప్పుడు నేను చేతగానే ఉన్నా, ఆ పట్టణం గెలవకపోతే అర్థం చేతగానే కానీ. అందుకోసం శౌర్యంగా ఉండి పోరాటం చేసి ఆ పట్టణాన్ని గెలిచిచ్చాడు. అన్నమాట ప్రకారంగానే కాలేబు కూతురైన అక్సాను పెళ్లి చేసుకున్నాడు. దేవుని ఆత్మచేత నింపడిన వ్యక్తి ఇతను. ఎవరో? ఒత్తినియేలు. దేవుని ఆత్మచేత నింపబడిను. దేవుని ఆత్మ నింపటం పెద్ద విశేషం అండి. ఏమన్నా గొప్ప అందులో ఏమన్నా? ఏం గొప్ప అండి? ఏం గొప్ప? తర్వాత ముందు, దానికంటే ముందు దేవుని ఆత్మ ఉండాలి. ఆలోచన చేయండి అది. తర్వాత దేవుడు నడిపిస్తాడు, బలపిస్తాడు. కానీ ఇతను ముందు ఎలాంటి వాడైతే దేవుడు ఆత్మతను ఉంటాడు? అల్లరి చిల్లరోడా, పోగిరోడా, కుర్ర కుంకులు తిరిగేవాడై ఉంటాడా? ఎలాంటి అయి ఉంటే ఒత్తిడియాలు దేవుడు ఆయన ఎన్నుకున్నాడు అంతమందిలో. దేవుని ఆత్మ ఆయన మీద వచ్చిందంటే ఎలాంటి అయి ఉంటే అతను మంచోడు అయి ఉండనమాట అండి, నీతిమంతుడు అన్నమాట అండి, యథార్థవంతుడై ఉంటాండి. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు. ఇలాంటి వంకర టెంకర కుర్రశాస్త్రులు తెలిసి తిక్కల తిక్కల పనులు చేసేవాడు ఏంటో దేవుడు రానుకోరాడండి పరిశుద్ధాత్ముడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతని మీద ఆవరించాడంటే, అతను బలపరిచాడంటే అతను ఎలాంటి ఆలోచన చేయండి. దీని తర్వాత ఇంకా పరిశుద్ధాత్మ ఎవరైనా ఆవరించాడా? న్యాయాధిపతుల్లో గిద్యోన్ని, సంసోన్ని, సమూయేలుని, రాజుల్లో సౌలు రాజు, దావీదు, సొలొమోను. ఒకటేంటి అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళందరినీ ఎందుకు ఎన్నుకున్నట్టు వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిశుద్ధిని బట్టి అండి, ఆ నీతిని బట్టి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపడం ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందాలండి. పరిశుద్ధాత్ముడు దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తాడు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు జాగ్రత్త అని చెప్పండి. ఒకటి, పుట్టుకతోనే పరిశుద్ధాత్మ నింపని వ్యక్తి ఎవరు? యోహాను. అగ్ని నాలుకల్లాగా వచ్చి వాళ్ళ మీద బాప్తిసం పొందారు. పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చాడు? అపోస్తలుల మీదకి. పావురం ఆకారంలో పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చాడు? యేసు మీదకి. ఇంకా జాగ్రత్త చెప్పండి. బాప్తిస్మము పొందకుండానే పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చాడు? గొర్రెల కుటుంబం మీదకి. హస్త నిక్షేపణ చేయడం ద్వారాగా, అపోస్తలులు చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారాగా పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చాడు? చెప్పు. ఆదిమ సంఘస్థుల మీద. అంటే ఒక వ్యక్తి అని కాదు, ప్రారంభంలో అపోస్తలులు ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చేవాడు. అయ్యా మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ ఆవరించాడండి. ఆ పరిశుద్ధురాలు కాబట్టి, నీతిమంతురాలు కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకున్న మాట రాయబడింది. పరిశుద్ధాత్మను నువ్వు గర్భవతి చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆషమాషిగా వస్తాడండి ఆయన.
ఈరోజు నేటి కాలంలో ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు మనకి ఎలాగొస్తాడు? ఇప్పుడు ప్రస్తుతం అంతే, తిరగలేదు ఇక. అంతేనండి. 2:38 అపోస్తలుల కార్యం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరంగా అనుగ్రహించబడతారు. మీరు పొందుకుంటారు వరంగా. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన దగ్గర వచ్చేటువంటి ప్రోగ్రాం ఏంటంటే, ఇదిగో మనం బాప్తిజం పొంది వేయబడితే అప్పుడు ఆ వ్యక్తి మీద ఏం కష్టపడతారు? ఇప్పుడు యుద్ధాలు చేస్తాడండి? యుద్ధాలు చేయడు. మనల్ని విశ్వాసం నడిపిస్తాడు, నీతిని నడిపిస్తాడు, మరి మన బలపరుస్తాడు, దుఃఖంలో ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. మనం ప్రార్థన చేయడం రాకపోతే ఆయనే మన పక్షాన ప్రార్థన చేస్తాడు శక్యముగాని మూలుగులతో. మన పక్షాన దేవుడు విజ్ఞాపం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనం పాపం చేయకుండా మనల్ని కాపాడుతాడు. ఎంతవరకు అండి? మనం పరలోకం చేరేదాకా గ్యారెంటీ అయింది. సంచకరువుగా అనుగ్రహించబడ్డ మనకు ఆయన మన హృదయాల్లో. మన హృదయాల్లోకి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయే అవకాశం ఉందా? ఎప్పుడు? ఏ రోజు? ఎక్కడ? పాపం చేసిన మరుక్షణం పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడండి. అలాగే ఎవరికైనా జరిగిందా చరిత్రలో? మరి పరిశుద్ధాత్మతి ఊరకుండా మళ్ళీ దురాత్మతి పెడుతుందండి. ఒకసారి ఒక దెయ్యం వెలగొట్టాడంట. ఆ దెయ్యం వెలగొట్టిన తర్వాత అంట మళ్ళీ ప్రశాంతంగా ఉందండి లోకంలో. మామూలుగా ఉందండి అంతే, భక్తిలో లేదు ఇక. అప్పుడు వెళ్ళిపోయిన దెయ్యం వచ్చి, మొన్న నేను నేను వచ్చిన ఇల్లు ఉందా, వచ్చారని చూసిందంట. వచ్చి ఖాళీగా ఉంది, ఎవరు వచ్చారని. ఒకవేళ దేవుడు వచ్చి ఉంటే వచ్చారు కాడు సాతాను. వచ్చి చూస్తే ఆ ఇల్లు ఖాళీగా ఉందంట. శుభ్రంగా ఊడ్చి అన్ని సర్దినంటండి. ఆహా, ఈ ఇల్లు బాగా ఖాళీగా అని చెప్పి ఈ సాతాను పోయి మళ్ళా 7 చెడ్డ తీసుకొచ్చి అక్కడ నివసించారు. రండి, పలానా చోట మంచి చోటు ఉంది, మనకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మన పరిస్థితులు అంటే ఒక దెయ్యంతోనే ఆగలేకపోతుంటే ఏమన్నా 7 తేలు వచ్చి హృదయంలో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి అది పరిస్థితి? తినేస్తాను లోపల లోపల. చివరి పాయింట్ అండి, చివరిగా 2 పాయింట్లు ఉన్నాయి. ఈయన దేవుని ఆత్మ నడిపించబడి ఎవరిని ఓడించాడు, ఎవరిని గెలిచాడు, జయించాడు. పోని ఉపవార్త గారు మేము ఇక్కడికి వచ్చాం, మళ్ళీ మీరు ఇంకా దావీదుగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఒత్నియేలు దేవుని ఆత్మ నింపబడి బలపరచబడి ఎవరిని జయించాడు? సరే, ఆరాయిము రాజును జయించెను. ఈరోజు ఒకవేళ పరిశుద్ధాత్మలో ఉండి మనం ఎవరిని జయించాలండి? సాతాను జయించాలి. సాతాను సంబంధమైన క్రియలు జయించాలి. జయిస్తున్నామండి? సాతాను కార్యాలు జయించాలండి. హారాయిము రాజును ఓడించి గెలుచుకున్నాడు. అప్పుడు దేశము 40 సంవత్సరాలు నెమ్మది కలిగింది. అప్పుడు దేశం 40 సంవత్సరములు నెమ్మది పొందెను. ఈ మాటను బట్టి ఒత్నియేలు ఎన్ని సంవత్సరాలు న్యాయపతిగా పరిపాలన చేసి ఉండి ఉండొచ్చు? జ్యోతిమ్మ చెప్పగలరా? అంతే, 40 సంవత్సరాలు. యెహోషువ నాయకత్వం తర్వాత మరలా ఒక 40 సంవత్సరాలు ఒత్నియేలు న్యాయాధిపతిగా ఉండి ప్రజలు సంతోషంగా నెమ్మదిగా బతికారండి. ఆ తర్వాత ఒత్నియేలు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ప్రజలు మరలా దేవుని దృష్టి దోషులై పారు. అప్పుడు దేవుడు మరలా ఇంకో శత్రువును ఆ శత్రువులను హింసపెట్టి దేవుని ప్రార్థన చేస్తారు. దేవుడు ఇంకో రక్షకుని ఆ శత్రువు ఎవరో, ఆ రక్షకుడు ఎవరో అనే విషయాన్ని దేవుని చిత్తమైతే వచ్చే వారం నేర్చుకుందాం. ఆ 2వ న్యాయాధిపతి
రెండో న్యాయాధిపతి పేరేం పేరమ్మా? రిబ్కా. యహూదు. ఆ యహూదు ఎవరు? ఆయన చేసిన కార్యం ఏంటి? ఆయన ఆయన ఓడించిన శత్రురాజు ఎవరు? ఆ విషయాలన్నీ వచ్చే వారం మనం నేర్చుకుందాం. దయచేసి ఒక్కొక్క న్యాయాధిపతి గురించి క్షుణ్ణంగా నేర్చుకోండి. మిగిలిన వారితో విషయాలు పంచుకోండి. ఆత్మీయంగా అందరం బలపడతాం. దేవుని వాక్యం ఇంతవరకు ఓపిక మీ అందరికీ వందనాలు. సమితి సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను.